ఒకరోజు ఒక గురూజీ దగ్గరికి ఒక బాబు వెళ్ళి, "స్వామి, మనమేంటో ఎలాంటి వాళ్ళమో మనకెలా తెలుస్తుంది?" అని అడుగుతాడు. మనం ఎలాంటి వాళ్ళమో మనకి ఎలా తెలుస్తుందని చెప్పడానికి నీకు ఒక చిన్న కథ చెప్తాను విను అంటాడు ఆ గురూజీ. ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ముగ్గురు మంత్రులు ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు రాజుకి ఆ మంత్రుల మీద అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఏం చేస్తాడంటే, రాజు ముగ్గురు మంత్రులకి ఒక పని అప్పగిస్తాడు. ముగ్గురు కలిసి నా కోసం అడవికి వెళ్ళి మంచి మంచి పండ్లను తీసుకొని రండి అని చెప్పి వాళ్ళ ముగ్గురిని మూడు దిక్కులు పంపిస్తాడు. అలా మొదటి మంత్రి వెళ్తాడు. ఒక దిక్కుకెళ్ళి మంచి మంచి పండ్లు ఏరుకొని, రాజుకి చాలా ఆరోగ్యంగా ఉండే పండ్లు ఏరుకొని వస్తాడు. తర్వాత రెండవ మంత్రి వెళ్ళి, రాజు ఇవన్నీ చూడర్లే అనేసి అన్ని పుచ్చిపోయిన పండ్లు అలాంటివి తీసుకుంటాడు. మూడవ మంత్రి అసలు రాజు నా సంచే చెక్ చేయడు, అసలు నా సంచి దగ్గరికి కూడా రాడు అనేసి రాళ్ళు రప్పలు తీసుకుంటాడు. అలా ముగ్గురు కలిసి రాజుని కలుస్తారు. రాజు వాళ్ళ ముగ్గురికి, "మీరు మీ సంచుల్ని తీసుకొని అలాగే నించోండి" అని చెప్పి భటులను పిలిచి వారి వారి సంచుల్ని తీసుకొని వాళ్ళని కారాగారంలో బంధించండి అని చెప్తాడు. అప్పుడు మంచి పండ్లు తెచ్చిన మంత్రి కారాగారంలో ఆరోగ్యంగా ఉంటాడు. మురిగిపోయిన పండ్లు తెచ్చిన మంత్రి కారాగారంలో అనారోగ్యం పాలవుతాడు. రాళ్ళు రప్పలు తెచ్చిన మంత్రి, "అయ్యో, నేను ముందే కొంచెం కష్టపడితే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా" అనుకుని కుమిలిపోతాడు. ఎంతో బాధపడుతూ అదే దాంట్లో జైల్లోనే చనిపోతాడు. ఇలా మనం ఎలాంటి పనులు చేస్తే మన జీవితం అలా ఉంటుంది. మంచి పనులు చేస్తే మన జీవితం ఎప్పటికైనా మంచిగా ఉంటుంది. సక్రమైన పనులు చేసి సక్రంగా ఉండాలి. టైం అందరికీ ఒకేలా ఉంటుంది. టైం చాలా విలువైంది. టైంకి తగ్గట్టుగా మనము మన జీవితాన్ని మలుచుకోవాలి. థ్యాంక్ యూ.